మార్క్ మార్క్ అని కొత్త కన్నడ డబ్బింగ్ సినిమా. కిచ్చా సుదీప హీరో. మనకు గురువారం జనవరి 1న తెలుగులో రిలీజ్ అయింది. ఒరిజినల్ కన్నడ వచ్చేసి క్రిస్మస్కి డిసెంబర్ 25న రిలీజ్ అయింది. నేను ఈ సినిమా ట్రైలర్ చూసి అరే ఇలాంటి సినిమాని చూశాను కదా లాస్ట్ ఇయర్ అనుకున్నా. 2024 క్రిస్మస్కి సుదీప్ హీరోగా మ్యాక్స్ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు 2025 క్రిస్మస్కి మార్క్ అని వచ్చింది. రెండిట్లో గెటప్స్ ఏముంది, తీరా చూస్తే రెండింటికి డైరెక్టర్ కూడా ఒకడే, విజయ్ అనేసి. సో ఆ సినిమా హిట్ అయ్యేసరికి మ్యాక్స్ సో మళ్ళీ ఆ డైరెక్టర్తోనే సినిమా తీశాడు. ఈ సినిమా ఆ సినిమా కథ కూడా దగ్గరగానే ఉంది. ఆ సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్, ఈ సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్, రెండిట్లో హీరో సస్పెండ్ అయి ఉంటాడు. మ్యాక్స్ సినిమా కూడా ఒక రాత్రిలో జరుగుతుంది, మార్క్ సినిమా కూడా ఒక రాత్రిలో జరుగుతుంది. సో సినిమా చూస్తే నేను అంటే యూట్యూబ్లో ఒక పాట కూడా చూశాను, ఏదో బోట్లో ఒక డ్యాన్స్ నంబర్ ఒకటి చూశాను. ఇక ట్రైలర్ కూడా చూసినట్టు గుర్తు లేదు నాకు. సరే, కిచ్చా సుదీప్ అంటే మన ఈగా విలన్ సుదీప్, కన్నడలో సూపర్ స్టార్, అందుకు చూశాను అనమాట సినిమా మార్క్ ఎలా ఉంది అనేసి. అంటే మ్యాక్స్ సినిమా నాకు నచ్చింది, మామూలుగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా కాకుండా జస్ట్ ఒక నైట్లో అయిపోయే సినిమా కదా, ఇది కూడా అలాగే ఉంటుంది అనుకుని అలాగే ఉన్నింది కూడా. ఇక సినిమా స్టార్టింగ్లోనే మనకు నవీన్ చంద్ర, మన తెలుగు యాక్టర్ నవీన్ చంద్ర ఓపెనింగ్ చేశారు. నవీన్ చంద్ర గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అంటే చిన్న విలన్ అనమాట సినిమాలో. అతనికి ఒక ప్రాబ్లం వస్తుంది, అది ఎస్టాబ్లిష్ చేశారు. వెంటనే మన హీరో ఇంట్రడక్షన్ పోలీస్ స్టేషన్లో, అక్కడ ఒక కామెడీ డాన్సు, కామెడీ ఫైటు, మంచి బిల్డప్, మంచి ఏమంటే డైలాగ్ ఎలివేషన్స్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి మన అజనీష్ లోక్నాథ్ దడ వాయిస్. సినిమా అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాయిసే ఉంది. సినిమా అంత డార్క్ ఫోటోగ్రఫీ. సినిమా అంతా ఒక రాత్రి జరుగుతుంది కాబట్టి ఇక అంతా నైట్ షాట్లోనే ఉంది సినిమా. ఆ హీరోకి ఒక ప్రాబ్లం వస్తుంది, అది ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత మెయిన్ విలన్ మన దసరా విలన్ మలయాళం యాక్టర్ షైన్ టాకో, ఏదో పేరుంది అతని పేరు పలకడం కష్టంగా ఉంది అతనిది, షైన్ టామ్ చాకో. అతనిది అంటే పొలిటికల్గా చూపించారు. అతనిది మన తమిళనాడు సీఎం జయలలిత ఎలా జరిగిందో అలాంటిది ఏదో పెట్టుకొని అతనికి ప్రాబ్లం ఉన్నట్టు చూపించారు. సో 3 ప్రాబ్లమ్స్ ఎస్టాబ్లిష్ చేశారు, పెద్ద విలను, చిన్న విలను, మెయిన్ హీరో. ఇంకా మామూలు డ్రగ్స్, పాలిటిక్స్, కిడ్నాప్లు, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం అనమాట. సో ఆ రాత్రి అవన్నీ తేలాలి, ఇంకా తెల్లారితే అన్ని సమస్యలు తీరాలి. సో ముందుకెళ్ళే కొద్దీ అన్ని ప్రాబ్లమ్స్, అన్ని 3 ప్రాబ్లమ్స్కి వచ్చి ఒకే చోట చేరితే అన్నీ కూడా హీరోకి అంటుకుంటాయి. ఇంకా హీరో ఇక వాటిని అంటే ఇంకంత పోలీస్ ఫోర్స్తో ఇక చక్కచక్కగా వెళ్ళిపోతుంది. కనపడడం, కొట్టడము, ఫైటు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషను, డైలాగు, కొట్టడం, కొత్త క్యారెక్టర్లు వస్తుంటాయి, ఏంటివో వస్తుంటాయి, కొత్త క్యారెక్టర్లు, వాళ్ళంతా కన్నడ యాక్టర్లు, మనకు అంత తెలీదు. సో కష్టమైపోయింది ఫాలో కావడం సినిమాని, అసలు ఏం జరుగుతుంది అనేది. బట్ అర్థమైంది, నిదానంగా జాగ్రత్తగా ఫాలో అవుతుంటే అర్థమైంది. ఇక మధ్యన మనకు ఏమంటారు, మన తమిళ కమెడియన్ యోగి బాబుని కూడా పెట్టుకున్నారు. అంత సీరియస్ కథలు, అంత సీరియస్ ప్రాబ్లమ్స్ మధ్యన ఈ కామెడీ విలన్ లాగా యోగి బాబుని పెట్టుకోవడం, కామెడీ వర్కౌట్ అయింది. కానీ అది అంతగా ఓకే అనుకోవాలి. ఇంకా ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి గంట 10 నిమిషాలు ఫస్ట్ హాఫ్, మొత్తం 2 గంటల 20 నిమిషాల సినిమా. 10 నిమిషాల్లో ఒక అంటే ఇంట్రడక్షన్ పాట, ఒక బోట్ మీద సాంగ్ పెట్టుకొని, ఒక ఫైట్లు లెక్కలైన ఉన్నాయి, 3-4 ఉన్నాయి. ఇక చేసింగ్లు అవన్నీ మామూలు, ఇన్వెస్టిగేషన్, ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి, మనకు క్లారిటీ ఉంది, చూస్తున్నాం, మనకు క్లారిటీ ఉంది. అక్కడ హీరోకి ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎవరు చేస్తున్నారు ఏంటి ఎలా అనేసి. మనకు క్లియర్గా ఉంది సినిమా వచ్చింది. ఇంకొక అంటే రాత్రి అయిపోతుంది అనమాట. ఇంకొక రోజు మిగిలి ఉంటుంది అనమాట సినిమాకి, సెకండ్ హాఫ్ మొత్తానికి కంప్లీట్ చేయడానికి. అంటే కొద్దిగా ఏమంటారు, టెన్షన్ బిల్డ్ చేయాలన్నట్టు పెట్టారు. 18 గంటల్లో ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయాలి. సో సెకండ్ హాఫ్ అంతా 18 గంటల పైన. ఇంకా హీరో ఇక మళ్ళీ అదే ఇంకా ముందుకెళ్ళడం, హీరోకి ఇంకా తిరుగులేదు, కనపండి కొట్టుకుంటూ వెళ్ళడమే. ఇంకా ప్రాబ్లమ్స్ ఏం రావు, అంటే వచ్చినా కానీ రిజాల్వ్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు. హీరో ఎక్కడ డౌనే అవ్వడు అసలు. హీరో రైజింగే, ఓపెనింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు హీరో రైజింగ్ మీదనే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా ఫోర్స్ఫుల్గా కొద్దిగా పేరెంట్స్ సెంటిమెంట్ తెచ్చి, కొద్దిగా గాడ్ సెంటిమెంట్ తెచ్చి, కాళికామాతను తెచ్చి, కొంచెం పాట పెట్టి అలా ఇలా చేసుకుంటూ పోయారు. మధ్యన ఈ నవీన్ చంద్ర అరుపులేంటో అబ్బా, ఇంకా నాకు యాసిరికి వచ్చేసింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో, అబ్బా నాయన అయిపోకుంటున్నారు బాబు సినిమాని అనేసి. ఇంకా వెళ్ళింది అలాగే లాస్ట్ అంటే ఇంకా 2 గంటలు, ఇంకా లాస్ట్ 10 నిమిషాలు ఉందనంగా ఇంకా క్లైమాక్స్లోకి వచ్చి ఇక ఏదో కానిచ్చారు, మమ అనిపించారు. ఇంకా అంతా దీని సినిమా అంతా ఫైటింగు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు,
కాల్చుకోవడాలు, ఎలివేషన్ షాట్స్, భారీ డైలాగులు, అరుపులు, కేకలు, పెడబొబ్బలు, ఇదే ఉంది సినిమా అంతా. కొత్తగా ఏం లేదు. ఏమంటే మ్యాక్స్ మాదిరి గ్రిప్పింగ్గా ఒక రాత్రి ఒక పగళ్ళు జరిగేటట్టు చూపించారు. ఫాస్ట్ పేస్లో ఉంది సినిమా. అయినా కానీ సెకండ్ హాఫ్ నాకు ఇంకా అయిపోకుంటారు బాబు అనిపించింది. ఏమంటే ఫ్యాన్స్కి బాగుంటుంది. సుదీప్ ఫ్యాన్స్కి కన్నడలో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్ సినిమా ఇది. న్యూట్రల్ ఆడియన్స్, మనలాంటి న్యూట్రల్ ఆడియన్స్కి అయితే మాత్రం ఏంటర్ బాబు ఈ గోల అనిపిస్తుంది. అంటే బోరింగ్ కొట్టదు కానీ ఇంకా నథింగ్ న్యూ, నథింగ్ గ్రేట్ టు ఆఫర్, బట్ ఇట్స్ ఓకే. అలా వెళ్ళిపోయింది. నాకైతే ఓకే అనిపించింది. నాకు మ్యాక్స్ బాగా నచ్చింది. ఫస్ట్ టైం అలా అనిపించింది ఒక కమర్షియల్ హీరో అలాంటి సినిమా చేయడము. బట్ అలాంటిది మళ్ళీ రిపీట్ అయ్యేసరికి నాకు ఇంకా దాని అరుపులు ఎక్కువయ్యాయి. ఎస్పెషల్లీ నవీన్ చంద్ర అరుపులు ఎక్కువయ్యాయి. దానితో డబ్బింగ్ కూడా బాగానే ఉంది. అంటే కన్నడ లాంగ్వేజ్ తెలుగుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తెలుగే మాట్లాడుతున్నారా అన్నట్టు అనిపించింది. ఓకే, చూడొచ్చు. అంటే ఫైట్స్ ఇష్టపడే వాళ్ళు, మాస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు, సుదీప్ ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు ఒకసారి, తప్పులేదు. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటారు. థియేటర్స్లో ఉంది. కన్నడలో బాగానే ఆడింది, బాగానే హిట్ అయింది. 50 కోట్ల దాకా కలెక్ట్ చేసింది సినిమా. తెలుగులో మరి ఎవరైనా చూస్తారో లేదో తెలియదు. మాస్ ఆడియన్స్కి నచ్చొచ్చు. సో నాకైతే ఓకే అనిపించింది. 2 గంటల 20 నిమిషాల సినిమా. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఫ్యామిలీతో యాక్షన్ సినిమా ఇష్టమైతే ఫ్యామిలీ ఇంటిల్లి పది చూడొచ్చు. కానీ నాట్ ఏ మస్ట్ వాచ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. బట్ ఓటీటీకి వస్తే చూడొచ్చా అంటే ఇంకా ఓటీటీ కూడా సేమ్ థింగ్. ఏదో టైం ఉంది, ఇక టైం పాస్ కాబట్టి ఏదో ఒక సినిమా చూడాలి, తెలిసిన హీరో సినిమా చూడాలి అంటే చూడొచ్చు. ఈ రెండు అంటే ఈ సుదీప్, కిచ్చా సుదీప్ మార్క్, మన ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రాజ్బీ శెట్టిల 45, ఈ 2 సినిమాలు కన్నడలో డిసెంబర్ 25 క్రిస్మస్కి రిలీజ్ అయ్యాయి పోటాపోటీగా. మనకు 2 జనవరి 1 రిలీజ్ అయ్యాయి డబ్బింగ్ అయ్యి. నేను 2 చూశాను. మార్కు చూశాను, 45 చూశాను. 45 కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్, బాగుంది. అది కూడా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ బాగా కాన్సెప్ట్ నచ్చింది. ఇది ఓవరాల్గా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగా అనిపించింది, మ్యాక్స్ మూవీ లాగా అనిపించింది. సో 2 చూడండి కుదిరితే ఓకే, లేదంటే 2 ఓటీటీలో చూడండి. అసలు చూడకపోయినా నష్టమేం లేదు. సో అది మన ఈగ కిచ్చా సుదీప్. మన తెలుగులో ఈగ సుదీప్ అంటాం కానీ కర్ణాటకలో కిచ్చా సుదీప్ అంటారు. మన 47వ సినిమా మార్క్, సేమ్ లైక్ మ్యాక్స్. నా రేటింగ్ వచ్చి 2/5. థియేటర్స్లో ఉంది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. చూస్తా అంటే యాక్షన్ లవర్స్ క్యాన్ వాచ్ ఇట్. ఓకే, బాయ్.